మార అనుభవాన్ని మధురముగా మార అంటే శ్రమలు, మార అంటే శోధనలు, మార అంటే కష్టాలు, మార అంటే చేదు. ఈ చేదనే శ్రమలు, ఈ చేదనే కష్టాలు, ఈ చేదనే ఇబ్బందులు, ఈ చేదనే కలవరాలు, ఈ చేదనే శోధనలు. భార్యాభర్తకు సమాధానం ఉండదు, తల్లి పిల్లలకు సమాధానం ఉండదు, అత్త కోడలకు సమాధానం ఉండదు. గలిబిలి, కొట్లాటలు, కలవరాలు, తగాదాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు, ఇలాంటిది మార అనుభవం, శ్రమల అనుభవం. ఈ శ్రమలలో నుంచి, ఈ కష్టాల్లోంచి నువ్వు విడుదల పొందాలంటే యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగరించి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వీళ్ళు ఎంతమందికి స్టూవర్ట్ పుర సుధాకరయ్య గారు తెలుసు? స్టూవర్ట్ పుర సుధాకరయ్య గారు పట్టపగలే దొంగతనాలు చేసి గజ దొంగగా పేరు పొంది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని పట్టుకున్న తర్వాత జైల్లో వేస్తే జైలు ఎర్ర బైబిల్ దొరికిందంట ఆయనకి. ఆ ఎర్ర బైబిల్ చదివేటప్పుడు ఎలాగా సిగరెట్ కాల్చుకుంటూ చదువుతున్నాడట. దీంట్లో తప్పు పట్టుకోవాలని, దీంట్లో తప్పులు పట్టుకోవాలని సిగరెట్ కాల్చి బైబిల్ చదువుతుంటే పేర్లు ఎవరు చెంప మీద కొట్టారట. ఎవరిని కొట్టారు? అక్కడ ఎవరు లేరు. మళ్ళా సిగరెట్ కాల్చుకుంటూ మళ్ళా బైబిల్ చదువుతుంటే మళ్ళీ ఈ చెంప మీద పేర్లు కొట్టారట. అప్పుడు అర్థమైందట, నేను దీంట్లో తప్పులు పట్టుకోవాలని సిగరెట్ కాల్చుకుంటూ ఈ చదువుతుంటే ఆ నా తప్పు నాకు బుద్ధి చెప్పడానికి ఈ చెప్ప వాయించాడు తెలుసుకుని అప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. సార్, నేను ఈ జైలు శిక్ష నుంచి బయటకు వస్తే, నేను ఈ మరణపు వేళ నుంచి బయటకు వస్తే నేను నమ్ముకుంటాను, నీకు సాక్షిగా ఉంటానని తీర్మానం చేసుకున్నట. అప్పుడే దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందుకన్నాడు, కుష్టి బ్రతుకులై నేను కృంగి ఉండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. ఇది ఆయన పాట రాశాడు, ఆయన రాసిన పాట. రెండోది ఏమన్నా, అంధకార బంధములల్లా వారిల్చగా అందుడలై యేసయ్యను ఎరుగకుంటుని బంధము తెంచెను బ్రతికించెను నన్ను. అంధకార బంధములను ఆవరించేది అంటే ఈ లోక సంబంధమైనటువంటి డబ్బు, ఈ లోక సంబంధమైనటువంటి పాప వ్యసనాలు నన్ను ఆవరించి బంధించేశాయి. అప్పుడు అందుడనై యేసయ్యను, గుడ్డివాడిని యేసయ్యను ఎరగకుంటుని, కానీ ఆ యేసయ్య నాపై కనికరు చూపి బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. యేసయ్య ప్రేమ గురించి పాడాడండి ఆయన. తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, బంధువుల ప్రేమ కంటే, తల్లిదండ్రులు ఏదైనా చేస్తారు, ఏదైనా చెయ్యి, ఎలా చెయ్యి, ఏం చేస్తాం మాకు తెలియదుగా, డబ్బు తీసుకురా, మమ్మల్ని పోషించరా, మేము కన్నావరా అంటారు. కానీ యేసయ్య ఆ బంధాన్ని తెంచి, ఆ మరణమైన బంధాన్ని తెంచి, ఆ కుష్టి బ్రతుకునే స్థితిని తొలగించి నన్ను బ్రతికించాడని చెప్పి మంచి సేవకుడయ్యాడు. మంచి సేవకుడయ్యాడండి స్టూవర్ట్ పుర సుధాకరయ్య. మంచి పాటలు కూడా రాశాడు. దేవుని ప్రజలన్నా, ఎందుకు విషయాలు చెప్తున్నానంటే అతను మార్పు చెందాడు, మనసు మార్చుకున్నాడు, బుద్ధి మార్చుకున్నాడు, ప్రవర్తన మార్చుకున్నాడు. మరి నువ్వెప్పుడు మారుతావు? నువ్వెప్పుడు మారుతావు? నీ మనసు ఎప్పుడు మారుతావు? నీ మనసు ఎప్పుడు మారుతావు? నీ ఆలోచనలు ఎప్పుడు మారుతాయి? నిన్ను కన్ని పెంచిన తల్లిదండ్రులు జీవితం ఏమవ్వాలి? నిన్ను బట్టి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మీకు తెలియజేసిన పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15 చూస్తామన్నమ్మా. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్టు దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొని దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే
మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి ఉండదు. ఎప్పుడు లాభం ఉంటుందంటే మేము వదిలేండి, పర్లేదు. యేసు ప్రభుని మధ్యలో పెట్టి అటొక దొంగని దొంగని పక్కనే సిలువ వేశారట. ఇప్పుడు ఒక ఆయనేమో, ప్రభువా నువ్వు నిజంగా రక్షకుడు అయితే నిన్ను రక్షించుకొని నిన్ను కూడా రక్షించు అన్నట. తర్వాత ఈ పక్కన అయినట్టు, ప్రభువా నీది ఒక రాజ్యం ఉంది, ఈ లోపల బతికిన వ్యర్థమే, ఆ రాజ్యం కావాలయ్యా అని ఈయన అన్నాడట. ఈయన ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు కానీ ఈయన ప్రార్థనకి జవాబు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట మీకు చూపిస్తారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒక మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. మరి అది నొక్కరా. 2 కొరింథీయులకు